నమస్తే, వెల్కమ్ టు రిథమ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఇది దారి దోపిడీ కాదు, నిలువు దోపిడీ. పండుగకు జేబులు గొల్లచేసే సమయం ఇది. టైం వచ్చినప్పుడే కాసులు కాజేసుకోవాలనుకున్నట్లు సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలకు 3 రెట్లు అధికంగా లాక్కుంటున్నాయి. అడిగేవాడు నిలదీసేవాడు ఎవ్వడూ లేకపోవడంతో ఇష్టానుసారం రేట్లు పెంచేసి దారుణంగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఇక రవాణా శాఖ అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఈ అక్రమ బిజినెస్ ను నియంత్రించలేకపోతున్నారు. సంక్రాంతికి రాజధాని హైదరాబాద్ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రాకు వెళుతూ ఉంటారు. అసలే పెద్ద పండగ కాబట్టి చిన్న పెద్ద అంతా కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో ఇదే సమయం అనుకుని ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీకి గేట్లెత్తేస్తున్నాయి. విచ్చలవిడిగా రేట్లు పెంచేసి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. అయినా పండగ పూట ప్రయాణం తప్పదు కాబట్టి చెప్పిన రేట్లిచ్చి మరీ వెళ్లాల్సి వస్తోంది. అయితే ఈ సమయంలో రవాణా శాఖ అధికారుల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వంటి విషయాలపై ఆరా తీస్తున్న అధికారులు టిక్కెట్ రేట్లపై మాత్రం నోరు మెదపడం లేదు. అధిక టిక్కెట్ల ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నగరం నుంచి ఓళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల్లో నిర్ణీత టిక్కెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ధరలను ముందే ఆర్టీసీ డిస్ప్లే చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్కు ఈ నిబంధనలు లేవు. దీంతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల ధరలతో పోలిస్తే ప్రైవేట్ బస్సుల్లో 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, పలాస, విజయనగరం లాంటి సుదూర ప్రాంతాల రైళ్లు 3 నెలల క్రితమే నిండిపోయాయి. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్కు ట్రైన్లో థర్డ్ ఏసీ 1200 వరకు ఉంటే స్లీపర్ బస్సులో 3500 నుంచి 4000 వరకు వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సులో 2500 నుంచి 3000 మధ్య ఉన్నాయి. నలుగురున్న కుటుంబానికి బస్సులో రాను పోను 20,000 పైనే ఖర్చవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్ బస్సులోనే వెళ్లాలనుకుంటారు కాబట్టి నలుగురున్న కుటుంబానికి రాను పోను 30,000 పైనే వెచ్చించాలి. ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటున్న యాప్లలో ఈ దందా యథేచ్ఛగా నడుస్తోంది. ఇది ఇవాల్టి రిథమ్ స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.